కోహెడ మండలంలోని బస్వాపూర్ గ్రామంలో 31 రూపాయలు మరియు 5,500 పైసలు విలువ గల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను కోహెడ మండల అధ్యక్షుడు మంద ధర్మయ్య, గ్రామ అధ్యక్షుడు తాటిపాముల ప్రవీణ్ కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం పేదల పక్షాన ప్రజా పాలన చేస్తుందని అన్నారు. సంక్షేమ పథకాలు సక్రమంగా అందేలా స్థానిక మినిస్టర్ పొన్నం ప్రభాకర్ ప్రత్యేక చొరవతో నిరుపేదలకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందజేయడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ ఎడబోయిన సత్తయ్య, తడిసిన రవీందర్ రెడ్డి, మాంకాల ఆంజనేయులు, ఎడబోయిన కనకయ్య, బూరుగుల శ్రీనివాస్, తాడం శంకర్, పాలెం శ్రీనివాస్, తాటిపాముల శంకరయ్య, తాటిపాముల సత్యం, తడిసిన అమరేందర్ రెడ్డి, శ్రీధర్ రెడ్డి, సానాది సింగరయ్య, బిజీగా యాదగిరి, తాటిపాముల లింగం, తాడెం కనకయ్య, మంద శ్రీకాంత్, మోత్కుల రంజిత్ గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కోయడా మండలంలోని బస్సాపూర్ విలేజ్కి సీఎం రిలీఫ్ ఫండ్ కింద చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. ఈ గ్రామంలో 8 మందికి రావడం జరిగింది. అందులో భాగంగా టోటల్గా 3 లక్షల పైచిలకు రావడం జరిగింది. మరి ఈ మండలంలో మొత్తం చూసుకుంటే 86 చెక్కులు రావడం జరిగింది. కోయడా మండలం మొత్తానికి 86 చెక్కులు రావడం జరిగింది. మరి దీనికి మరి ఇక్కడ పొన్నం రవాణా శాఖ మంత్రి గారికి, అదేవిధంగా మరి ముఖ్యమంత్రి గారికి ఈ చెక్కులు వచ్చిన వాళ్ళందరికీ అందరి తరఫున మరి కోయడా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా వాళ్ళ కుటుంబాలకు చేదోడు వాదోడుగా ఉంటున్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి మరి కాంగ్రెస్ పార్టీ కోయడా మండల పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తుంది.